సంఘం కడప జిల్లా అధ్యక్షుని, సుదర్శన్ రెడ్డి గారు జిల్లా సెక్రటరీ, రఘురామ్ నాయుడు రాష్ట్ర కార్యదర్శి. పత్రికా మిత్రులకు నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. నిన్నటి రోజున రాష్ట్ర కార్యవర్గ సంఘం నుంచి జనరల్ సెక్రటరీగా బహిష్కరించబడినటువంటి ఆస్కార్ గారు పత్రికా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ గారిని, గొల్లపల్లి నాగసాయిని, రాష్ట్ర కార్యనిర్వాహక సెక్రటరీ గారిని బహిష్కరిస్తాడమని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆస్కార్ రావుకు ఈ విధంగా తెలియజేయడము, సభ్యులకు కూడా తెలియజేయడం ఏమనగా, ఆస్కార్ గారిని ఈ నెల 22వ తారీఖున రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గంలో ఉండే 75 మందిలో 70 మంది హాజరయ్యి అతడిని సంఘం నుంచి తీసేయడం జరిగింది. ఈ విషయాన్ని చీఫ్ సెక్రటరీ గారికి, జిఏడి సెక్రటరీ గారికి, మిగతా బాధ్యులందరికీ కూడా సమర్పించడమైనది. మరి సంఘం నుంచి 4 నెలల క్రితము సస్పెండ్ అయ్యి తీసేయబడి శ్రీకాంత్ రాజును అధ్యక్ష పదవిలో కొనసాగిస్తున్నామని ఆస్కార్ చెప్పారు. మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలు, ఒక్కొక్క జిల్లాలో ఉన్నటువంటి 8 తాలూకా యూనిట్లు, ఒక్కొక్క తాలూకా ఇంట్లో 18 మంది కార్యవర్గ సభ్యులు, జిల్లాలో 19 మంది కార్యవర్గ సభ్యులు, అట్లా రాష్ట్రంలో 23 మంది కార్యవర్గ సభ్యులు, మొత్తం సభ్యులు ఏ ఒక్కరు కూడా మీ పక్కన లేకుండా బహిష్కరించబడినటువంటి మీరు రాష్ట్ర అధ్యక్షులను ఏ విధంగా తొలగిస్తున్నారనేది మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాము. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే రాష్ట్ర అధ్యక్షులకు లిఖితపూర్వకంగా ఇవ్వాలే తప్ప మీరొక్కరే వెళ్ళి ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు, ఈ సంఘంలో పనిచేస్తున్న కార్యవర్గ సభ్యులు ఎవ్వరూ లేకుండా మీరు వెళ్ళి నీకు సంబంధించిన ఒక 23 మంది 24 మందితో సమావేశం పెట్టుకొని రాష్ట్ర అధ్యక్షులను తీసేస్తాము, బహిష్కరించామని చెప్పడం అన్నది చాలా సిగ్గుచేటు. మీరు గత 6 నెలలుగా రాష్ట్రంలో సూర్యనారాయణ గారు ఊరు వాడ జిల్లాలు పర్యటించి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సమస్యల కోసము వాళ్ళను ఉత్తేజపరచడానికి ఈ రాష్ట్రం మొత్తం తిరగడం జరిగింది. 6 నెలల కాలంగా మీరు ఏ ఒక్క మీటింగ్ కూడా రాలేదు. గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఆ రోజు అక్రమ కేసులు సూర్యనారాయణ గారి పైన పెట్టినప్పుడు మీరు మీటింగ్లు అరేంజ్ చేసి రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టాలనే ఉద్దేశంతో మీటింగ్లు పెట్టారు. ఆ మీటింగ్లో కూడా మీకు అందరూ కూడా బుద్ధి చెప్పడం జరిగింది. అయినా కూడా మరి ఈరోజు మీరు ప్రతి ఉద్యోగిని కూడా ఆ మీటింగ్లో పాల్గొనకుండా వచ్చేది వైసీపీ ప్రభుత్వం వస్తుంది, మీరు ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘ కార్యనిర్వాహక సభ్యులందరూ ఇబ్బంది పడతారని అందరినీ భయపడించడం జరిగింది. ఎవరు కూడా భయపడలేదు. ప్రతి ఒక్కరు కూడా కేఆర్ సూర్యనారాయణ గారి వెనకలే ఉన్నారు. ప్రతి జిల్లా సభ్యుడు, ప్రతి తాలూకా రాష్ట్ర స్థాయి సభ్యులందరూ కూడా సూర్యనారాయణ గారి అధ్యక్షతలో ఉన్నారని తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఈ 6 నెలల కాలంలో మీరు చేసిన పనికి సంఘ సభ్యులందరూ మిమ్మల్ని వ్యతిరేకిస్తుండడంతో మీరు రాష్ట్ర అధ్యక్షులైన సూర్యనారాయణ గారిపై ఎస్సీ కేసు, అట్రాసిటీ కేసు పెడతామని బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం చేస్తూ వచ్చారు. మేము వాట్సాప్ గ్రూపులో చూసాము, మీరు పెట్టిన లిఖితపూర్వమైన కొన్ని లెటర్లు కూడా చూసాము. అదేవిధంగా ఎస్సీ కమిషన్కు మీరు కంప్లైంట్ చేసినట్టు కూడా తెలిసింది. నేను కడప జిల్లా అధ్యక్షునిగా ఎస్సీగా ఉన్నాను. అదేవిధంగా 26 జిల్లాల్లో అధ్యక్ష కార్యదర్శిలో చాలామంది ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు. అనంతపురం జిల్లాలో సెక్రటరీ గారు ఎస్టీ ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లో ఉన్నటువంటి తాలూకాలలో చాలామంది అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు ఎస్సీలు, ఎస్టీలు ఉన్నాం. మేమందరం కూడా కేఆర్ సూర్యనారాయణ గారి నాయకత్వంలో చాలా గౌరవప్రదంగా ఉద్యోగం చేసుకుంటూ పదవులు చేపట్టామని తెలియజేసుకుంటున్నాం. నేను ఎస్సీని, నాకు 8 తాలూకాలు ఉన్నాయి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉన్నారు. అందరిలో కూడా మేము గౌరవంగా ఉన్నాం. మీరు దుర్బుద్ధితో మీకొక్కరికే ఎస్సీ యాక్ట్ ఇచ్చినట్లు మీరు దాన్ని ఆ యాక్ట్కు అఘాతం చేయకునే విధంగా రాష్ట్ర అధ్యక్షులపై అటువంటి ఆరోపణలు చేయడము, కంప్లైంట్ చేయడం చాలా తప్పు. మేమందరం ఈ రాష్ట్రంలో పనిచేసేటువంటి నాయకులందరం కూడా కమిషనర్ కలవడం జరిగింది. కమిషనర్ గారికి మా విన్నపం ఇవ్వడం కూడా జరిగింది. ఇక మీదట మీరు ఏ మీడియా సమావేశం కానీ, పత్రికా సమావేశం కానీ పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గురించి కానీ, మా రాష్ట్ర నాయకులైనటువంటి కేఆర్ సూర్యనారాయణ గురించి కానీ ఏమాత్రం మాట్లాడినా కూడా మేమందరం జిల్లా నాయకులు, మీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరము మీ మీద తీవ్రమైన చర్యలకు పాల్పడే అవకాశం ఉందని తెలియజేసుకుంటున్నాం. మరియు సభ్యులందరూ కూడా ఇదంతా గమనించండి. ఆస్కార్కు ఈ సంఘానికి సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నుంచి ఆస్కార్ రావు గారిని 22వ తారీఖు నెల తీసేయడం జరిగింది. ఈ సంఘానికి అతనికి సంబంధం లేదు. అతను చెప్పే మాటలు ఎవరు నమ్మవద్దని తెలియజేసుకుంటూ మా జిల్లా మొత్తం మేమందరము కేఆర్ సూర్యనారాయణ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాము, ఆయన నాయకత్వం నడుస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.